నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్. ముందుగా ఈ వీడియో మనం చేసుకోబోయే ముందు ఈ క్లాసు నా భీమవరం తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి మరోసారి మనసు నిండా కృతజ్ఞతలు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీ ఆదరాభిమానాలకి కడుపులు నిండిపోయినాయి. నాకు నిజంగా చాలా సంతోషం వేస్తుంది. మీరు నాకు ఇచ్చిన ఆతిథ్యం కానీ, మీరు నా వెన్నింటి ఉండిన వైనం కానీ కడుపు నిండిపోయింది. చాలా సంతోషం వేసింది. ఆ స్మృతులను నేను మరవలేదు. ఈ నేపథ్యంలో భీమవరం దాంట్లో ఆ యొక్క ఈవెంట్లో తుని నుంచి ఒక తమ్ముడు వచ్చారు. తుని నుంచి తమ్ముడు భీమవరానికి వచ్చారు. మ్యాక్సిమం 150 కిలోమీటర్ల ఇంచుమించు. వారు ఒక చిన్న మాట మాట్లాడారు. ఏంటంటే, సార్ మీరు చెప్తున్నవన్నీ మేము ఫాలో అవుతున్నాం సార్, విజయ గర్వంతో ఉన్నాం సార్. అయితే మీరు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్, ఒక టాపిక్ని తీసుకుని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు కదా, అలా ఇస్తే బాగుంటుంది సార్ అని అన్నారు. నేను వారి కోరికను అంగీకరిస్తున్నాను. ఆ నేపథ్యంలో ఈరోజు ఆ టైప్లోనే ఒక పాయింట్ చెప్తున్నా. మనకి ఏపీ హిస్టరీలో ఎప్పుడు అడిగినా అమరావతి గురించి అడుగుతాడు. అమరావతి అప్పుడు, ఇప్పుడు, మరెప్పుడు అమరావతి తన చరిత్రను తానే సృష్టించుకుంటుంది. అదేదో మహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా అమరావతి ఊపిరి పీల్చుకో అన్నట్టు ప్రతి పోటీ పరీక్షల్లో, పర్టికులర్లీ ఏపీ హిస్టరీలో అమరావతిని అడుగుతారు. మనం అమరావతిని సెంటర్ చేసి చుట్టుపక్కల బిట్లన్నీ మనం తిరిగి రావాలి. సెంటర్ అమరావతిని చేసుకొని నాలెడ్జ్ పరంగా ఎగ్జామినేషన్ కోణంలో. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం అమరావతి, కృష్ణానది ఒడ్డునున్న అమరావతి. ఇది ఒకసారి వచ్చింది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం అమరావతిలో ఉంది. ప్రాచీన బౌద్ధ స్తూపం భట్టిప్రోలునేమో ప్రతిపాలపురం అంటారు. అమరావతినేమో బౌద్ధ సాహిత్యంలో దీపాల దిన్నె లేదా వజ్రాల దిన్నె అంటారు అమరావతిని. నెంబర్ 2, అమరావతి స్తూపంపై బౌద్ధ మతానికి చెందిన పంచకళ్యాణాలు చెక్కి ఉన్నాయి. భారతదేశం మొత్తం అశోకుడు 84,000 బౌద్ధ స్తూపాలు ఏర్పాటు చేశాడని అంటారు. కొంత అతిశక్తి ఉండొచ్చు. ఆ బౌద్ధ స్తూపాలలో ఒక బౌద్ధ స్తూపం అమరావతికి పునాదేసింది అశోకుడే. కాబట్టి అమరావతి బౌద్ధ స్తూపంపై బౌద్ధ మతానికి చెందిన పంచకళ్యాణాలు ఉన్నాయి అన్న. బౌద్ధ మతానికి చెందిన పంచకళ్యాణాలు ఉన్నాయి. పంచకళ్యాణాలు అంటే 5 పెళ్ళిళ్ళు కాదు. పంచకళ్యాణాలు అంటే ఏంటంటే ఐసమ్మా, ఒకటి బుద్ధుడు జన్మించడాన్ని లోటస్తోనూ, బుద్ధుడు ఇంటి నుంచి వెళ్ళిపోవడాన్ని గుర్రంతోనూ, బుద్ధుడికి జ్ఞానోదయం కావడాన్ని బోధి వృక్షంతోనూ, 5గురికి సారనాథ్లో మొట్టమొదటి బోధ చేయడాన్ని ధర్మచక్రంతోనూ, బుద్ధుడు చనిపోవడాన్ని స్తూపంతోనూ సూచిస్తారు. దీన్ని పంచకళ్యాణాలు అంటారు. ఇది అమరావతి స్తూపంపై చెక్కబడి ఉన్నాయి. అది ఒక స్పెషాలిటీ. శాతవాహనుల కాలంలో అమరావతి స్తూపం అభివృద్ధి చెందింది. అశోకుడు పునాది వేశాడు. నాగుల కాలంలో అశోకుడు పునాది వేశాడు. నాగులు మనల్ని ఏలారు. తరువాత గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు వాసిష్ఠీపుత్ర 2వ పులమావి అమరావతి స్తూపానికి పునరుద్ధరణ చేసి నగిషీలు చెక్కించి కలర్లేసి దానికి ప్రాణం పోసాడు అమరావతి స్తూపానికి. అందువల్ల అమరావతి స్తూపం ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది? ఇక్ష్వాకుల, శాతవాహనుల, విష్ణుగుండిన్ల. ఇలా అడిగినప్పుడు శాతవాహనులని మనం ఆన్సర్ చేయాలి. రాజు అడిగినప్పుడు ఏది మన వాసిష్ఠిపుత్ర 2వ పులమావి అని చెప్పాలి. రైట్. ఆ తర్వాత నాగులు చెప్పాం. ఇంకొక విశిష్టత ఏంటంటే, మన రాష్ట్ర అధికార చిహ్నం పూర్ణ కుంభం. మన రాష్ట్రానికి ప్రైడ్, మన రాష్ట్రానికి గర్వం ఏంటంటే పూర్ణ కుంభం. ఈ పూర్ణ కుంభాన్ని ఉండవల్లి గుహల నుంచి తీసుకున్నారు. అంతేకాదు అమరావతి స్తూపం నుంచి కూడా తీసుకున్నారు. నెక్స్ట్, బౌద్ధ సాహిత్యంలో అమరావతికి మీకు చెప్పాను చూడండి, దీపాల దిన్నె, వజ్రాల దిన్నె అనగా ఏంటి అంటే అమరావతి. నెక్స్ట్, శాతవాహనుల రాజధాని అమరావతి, ధాన్య కటకమా? చాలామంది గర్వంగా మీసాలు మెలేసి చెప్తారు, అమరావతి అండి. అమరావతి కాదు. అమరావతికి దగ్గరలో ఉన్న ధనకటకం లేదా ధాన్య కటకం లేదా ధరణి కోట అనేది శాతవాహనుల రాజధాని, శాతవాహనుల 3వ రాజధాని.
తమ్ముడు ఎవరో పెట్టారు ఇందాక వాట్సాప్లో, మన భీమవరం తమ్ముడు, భీమవరం నుంచి. శాతవాహనుల రాజధానిలో ఒకసారి చెప్పండి సార్ అని. శాతవాహనుల తొలి రాజధాని కరీంనగర్ జిల్లా కోట్లింగాల. గౌతమపుత్ర శాతకర్ణి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ రెండో రాజధాని పైఠాన్ లేదా ప్రతిష్టానపురం మహారాష్ట్ర. తర్వాత వచ్చేసి ఎవరైనా యజ్ఞశ్రీ శాతకర్ణి ఈ పీరియడ్ వచ్చేటప్పటికి మన అమరావతి దగ్గర ఉన్న ధరణికోట. క్లైమాక్స్లో వాళ్ళ రాజధాని బళ్ళారి. నడుమధ్యలో నాగార్జున కోటలు కూడా ఉన్నాయి. మొదటి రాజధాని కోటిలింగాల, రెండో రాజధాని పైఠాన్, మూడో రాజధాని అమరావతి దగ్గర ధాన్యకటకం, చివరిదేమో బళ్ళారి. ఇవి రాజధానులు. ఇంకోటి మీ అందరికీ తెలుసు, వేంగి చాళుక్యులు వచ్చిన తర్వాత మొదటి చాళుక్య భీముడి కాలంలో 5 బౌద్ధ ఆరామాలకు నష్టం కలిగించి 5 చోట్ల శివాలయాలు కట్టారు. వాటిల్లో అమరారామం మన అమరావతిలో ఉంది. అమరారామం, అందులో ఆరామం అని ఉంది చూశారు, ఇది బౌద్ధం. ఆరామం అంటే బౌద్ధ మతానికి చెందిన పదం. ఆరామం అంటే విశ్రాంతి మందిరం. బౌద్ధ మతానికి చెందిన విశ్రాంతి మందిరాలు ఆరామాలు. ఆరాం బోలితో విశ్రాంతి అయినా, అందువల్ల వీటి మీద శివాలయాలు కట్టారు. వీటిని పంచారామాలు అంటారు. అంటే అమరావతి వేంగి చాళుక్యుల పీరియడ్ నాటికి లైట్గా బుద్ధిజం నుంచి మన శైవిజానికి మారడం జరిగింది. ఆ తరువాత ఇంకొకటి శాతవాహనుల పీరియడ్లోను ఇక్ష్వాకుల పీరియడ్లోను ఒక స్టైల్ స్టార్ట్ అయింది శిల్పాలు చెక్కుడులో. దానిని అమరావతి శైలి అని అంటారు. గాంధార శైలి, మధుర శైలి, సాంచి శైలి, సారనాథ్ శైలి లాగా అమరావతి స్టైల్లో సున్నపు రాయితో చేసిన బౌద్ధ శిల్పాలు విపరీతంగా మనకు దొరికాయి. టిబెట్లో కూడా ఈ టైపు దొరికాయి. ఇక్కడ నుంచి టిబెట్కి శిల్పాలు ఎగుమతి అయినాయట. లేకపోతే ఈ కల్చర్ అక్కడికి పాకి అక్కడ శిల్పాలు చిక్కుండొచ్చు. కాబట్టి అమరావతి శిల్పం బౌద్ధ మతానికి చెందినది. ఇన్ని ఉన్నాయి నాన్న అమరావతి చుట్టూతా. వీటిల్లో ఇప్పుడు నేను చెప్పిన 5 నిమిషాల వీడియోలో సగం ప్రీవియస్లో అడిగిని, మిగతా సగం అడిగే అవకాశాలు ఉన్నాయి. ఉండనా నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని మా కెమెరా ఉమెన్ ఐస్తో కలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.